నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ 2026 అఫీషియల్గా క్యాన్సిల్ చేశారు. దానికి సంబంధించి ఒక రీ ఎగ్జామ్ కూడా పెట్టబోతున్నారు. ఒకసారి జరిగితే పొరపాటు, ఏ సిస్టంలో అయినా అదొక పాసిబిలిటీ ఉంటుంది. కానీ 1-2 సార్లు జరిగితే అది ఖచ్చితంగా పొరపాటు కాదు, సిస్టమ్ ఫెయిల్యూరే. 22 లక్షల మంది విద్యార్థులు వాళ్ళ లైఫ్ ఒక జోక్ అయిపోయింది మన సిస్టమ్కి. మన సిస్టమ్స్ అలా బిహేవ్ చేస్తున్నాయి. మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ న్యూస్. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఒక 1 year బ్యాక్ 2 years బ్యాక్ 2024లో నీట్ ఇలాగే క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని చెప్పి కొంతమంది స్టూడెంట్స్కి మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టారు. అప్పుడు జరిగిన మానసిక సంఘర్షణ ఏదైతే ఉందో విద్యార్థుల్లో అంతా ఇంత కాదు. మొత్తం క్యాన్సిల్ చేస్తారా, కొంతమందికి పెడతారా, కొంతమందికి పెడితే దాన్ని ఎలా ఎవాల్యుయేట్ చేస్తారు, వీళ్ళకి జరిగిన అన్యాయానికి మార్క్స్ ఎలా అవార్డ్ చేస్తారు, ఎక్స్ట్రా మార్క్స్ ఎలా ఇస్తారు. ఆ టైంలో జరిగిన సంఘర్షణ, ఆ టైంలో ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పడిన కష్టం అంతా ఇంత కాదు. అలాంటిది ఒకసారి జరిగినప్పుడు ఇంకోసారి జరగకుండా ఉండేలాగా మన సిస్టమ్ కానీ మన గవర్నమెంట్స్ కానీ ఎలా ప్రయత్నించాలి? అలా ప్రయత్నించకుండా కేవలం ఏదో టేకెన్ ఫర్ గ్రాంటెడ్లో వదిలేస్తే మళ్ళీ ఏమవుతుందంటే అయ్యే సీన్స్ మళ్ళీ రిపీట్ అవుతాయి. అండ్ రిపీట్ అయ్యింది. గెస్ పేపర్ పేరుతో ఒక పేపర్ లీక్ అయింది. 420 క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో వీళ్ళకి 700 ఆడ్ మార్క్స్కి ఎగ్జామ్ జరిగింది. అందులో 600 మార్క్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ అందులో ఉన్నాయి. వీళ్ళు కన్ఫర్మ్ చేసిందే. ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఒక జోక్ అయిపోయింది. ఎన్టీఏ మీద విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు. ఎన్టీఏ సెడ్ ఇట్ రిసీవ్డ్ ఇన్పుట్స్ ఫ్రమ్ సెంట్రల్ ఏజెన్సీస్ నుంచి, లా ఎన్ఫోర్స్మెంట్ నుంచి వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే ఎగ్జామ్ ప్రాసెస్ కాంప్రమైజ్ అయిపోయింది. నెక్స్ట్, ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ రిపోర్టెడ్లీ సెడ్ వాట్సాప్ లీక్స్ వచ్చినాయి. వాట్సాప్ లీక్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. విజిల్ బ్లోయర్స్ కూడా ఇన్పుట్స్ ఇచ్చారు. May 7 నుంచి May 11 మధ్యలో ఇట్లా ఈ ఎగ్జామ్ అనేది కంప్లీట్గా కాంప్రమైజ్ అయిందని చెప్పి. రాజస్థాన్ ఎస్ఓజీ ఇన్వెస్టిగేటర్స్ రిపోర్టెడ్లీ ఫౌండ్ దట్ మెనీ క్వశ్చన్స్ ఇన్ ఏ సర్క్యులేటెడ్ గెస్ పేపర్ అని చెప్పి ఏం చేశారంటే ఈసారి యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్స్ కాకుండా క్వశ్చన్స్ ప్లస్ ఎక్స్ట్రా క్వశ్చన్స్ యాడ్ చేసి ఒక గెస్ పేపర్ అన్న విధంగా సర్క్యులేట్ చేసుకున్నారు. మ్యాచ్ ద యాక్చువల్ ఎగ్జామ్ పేపర్. సో గెస్ పేపర్లో ఉన్న మెజారిటీ క్వశ్చన్స్ 90% క్వశ్చన్స్ యాక్చువల్ క్వశ్చన్ పేపర్తో మ్యాచ్ అయిపోయినాయి. సో బేస్డ్ ఆన్ దీస్ ఫైండింగ్స్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఎన్టీఏ క్యాన్సిల్ ద ఎగ్జామ్. ఇవన్నీ ఫైండింగ్స్ని దృష్టిలో పెట్టుకొని ఇండియన్ గవర్నమెంట్ అండ్ ఎన్టీఏ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేశారు. అండ్ సిబిఐ ప్రోబ్కి ఆర్డర్ చేశారు. ఇది బాగానే ఉంది, చాలా బాగుంది. ఇది ఫస్ట్ టైం జరిగిందనుకోండి, అట్లీస్ట్ ఎక్కడో మన సిస్టంలో లూప్ హోల్స్ ఉన్నాయి, ఆ లూప్ హోల్స్ని పట్టుకొని వీళ్ళు లీక్ చేశారు అని చెప్పి మనం అనుకొని ఆ సిస్టంలో లూప్ హోల్స్ మనం ఇచ్చేయాలి అని చెప్పి ఒక ఛాన్స్ ఎవరికైనా ఇవ్వచ్చు. 2024లో ఇలాంటిది ఒకటి జరిగినప్పుడు 2026కి వచ్చేప్పటికి విత్ ఇన్ 1 yearలో 1-2 yearsలో మళ్ళీ జరిగితే మనం దాన్ని సీరియస్గా తీసుకున్నట్టేగా. నేను ఒక ప్రైవేటు కోచింగ్ సెంటర్ వాళ్ళది ఇంటర్వ్యూ చేశాను. ఆయన ఏం చెప్తానంటే కాన్సెప్ట్ మీ అందరికీ చాలామంది తెలిసే ఉంటుంది. వాళ్ళు పెట్టే ఎగ్జామ్ పేపర్ అసలు లీక్ అవ్వదు. ఎందుకు లీక్ అవ్వదంటే ఆ ఎగ్జామ్కి సంబంధించిన అందరినీ వాళ్ళు ఐసోలేట్ చేస్తారంట. ఒకే చోట ఉండి అక్కడే డిజైన్ చేయటం, అక్కడే ప్రింట్ చేయటం అన్నీ. కానీ ఇది వచ్చేపాటికి ఒక బిల్డింగ్లో డిజైన్ క్వశ్చన్ పేపర్, ఇంకో చోట పబ్లిష్ ప్రింటింగ్, ఇంకో చోట డిస్ట్రిబ్యూషను. ఇంత గ్యాప్స్ ఉన్నప్పుడు సిస్టంలో ఎక్కడో చోట ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయితే లీక్ అవదా? దాన్ని మళ్ళీ స్టోర్ చేసిన దగ్గర ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు, అక్కడి నుంచైనా లీక్ అవదా? కొంతమంది మీలో అనుకోవచ్చు ఏంటి ఏముంది చదివేవాడు ఎప్పుడైనా రాస్తాడు కదా. ఇలాంటి కామెంట్స్ కూడా చూసా. ఎందుకే ఎంత గోల్ చేస్తున్నారు అది అని చెప్పి. ఇది గవర్నమెంట్కి వ్యతిరేకంగా, సిస్టమ్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్న మాటలే కాదు, గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీని తెలియజేస్తున్న మాటలు. కొంతమంది ఏంటంటే ఆ పార్టీస్ని, ఆ గవర్నమెంట్ని ఓన్ చేసేసుకొని లేదంటే మరి అది కావాలని డిఫెండ్ చేస్తారో తెలియదు. కానీ ప్రతిదీ డిఫెండ్ చేయకూడదు. నాకు మన గవర్నమెంట్ అంటే రెస్పెక్ట్ ఉంది, నేను ఓటేసినోడ్నే. అలా అని చెప్పి సిస్టమ్ ఫెయిల్ అయినప్పుడు దాన్ని ఖచ్చితంగా మనందరం క్వశ్చన్ చేయాలి. లేదంటే వీళ్ళు ఎప్పుడు రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయరు. కొంతమంది ఏంటంటే ఏముంది చదివేవాడు ఎప్పుడైనా ఎగ్జామ్ రాస్తాడు, భయపడేది ఏముందని. ఇది భయం కాదు, మానసిక ఆందోళన. విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు పడే మానసిక ఆందోళన. మీకు నీట్ ఎగ్జామ్ అంటే తెలియని వాళ్ళు మాట్లాడే మాటలు. ఇది వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్ ఇన్ ఇండియా. వన్ ఆఫ్ ద టఫెస్ట్ అనుకుని అనకూడదు, వాళ్ళ ఏజ్కి, ఎవరైతే ఎంటర్ అయిపోయి వాళ్ళ ఏజ్కి ఇది చాలా అంటే చాలా టఫెస్ట్ ఎగ్జామ్. అంత ఈజీ కాదు. వాళ్ళు ఎన్నో సాక్రిఫైసెస్ చేసుకొని, ఎన్నో నిద్రలేని రాత్రులతో అహర్నిశలు కష్టపడి స్టూడెంట్స్ కోసం తల్లిదండ్రులు సాక్రిఫైస్ చేసుకొని ఎంతో మానసిక సంఘర్షణకు లోనే రాసే ఎగ్జామ్ ఇది. అలాంటి ఎగ్జామ్ ఒక్కసారి డన్ అయిపోయిన తర్వాత చక్కగా రిలాక్స్ అయ్యి స్టూడెంట్స్, వాళ్ళ పేరెంట్స్ అందరూ రిలాక్స్ మోడ్లోకి వెళ్ళి రిజల్ట్ అన్న తర్వాత సంగతి. సిస్టమ్ మన బ్రెయిన్ని రీసెట్ చేసుకొని
చక్కగా ఎంజాయ్ చేయాలి. మనం ఇప్పటివరకు ఏదైతే సాక్రిఫైస్ చేసామో, మూవీస్ వదిలేసామో, లేదా రెస్టారెంట్ వదిలేసామో, ఫుడ్ సాక్రిఫైస్ చేసామో, హెల్త్ కాన్షియస్గా ఉన్నామో, మళ్ళీ మనం అని చెప్పి మొత్తం అంతా వదిలేసి మైండ్ని ప్రశాంతంగా చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు బుక్స్ అన్ని ఒక మూల పడేసి. సడన్గా ఎవరో చేసిన తప్పులకి అందరూ 22 లక్షల మంది మళ్ళీ రీస్టార్ట్ చేయాలంటే, మళ్ళీ ఆ మోడ్లోకి వెళ్ళాలంటే అది ఎంత కష్టం. రిజల్ట్ మళ్ళీ అంత యాక్యురేట్గా ఎలా వస్తుంది? బయట నుంచి మనం కూర్చొని సింపుల్గా చెప్పి ఏముంది చదువుకుని ఎప్పుడైనా రాస్తాడని కాదు మామ, అలా వర్కౌట్ అవ్వదు. స్టూడెంట్స్ బ్రెయిన్స్ అంత ఈజీగా ఇదవ్వవు. మనమైనా చేసిన పని మళ్ళీ చేయాలంటే ఎంత చిరాకు. మనం డాక్యుమెంట్ రాసాం, సిస్టమ్ షట్ డౌన్ అయిపోయింది, సేవ్ అవ్వలేదు, మళ్ళీ రాయాలంటే రాయగలమా? ఎలా ఉంటుంది మనకి? ఇది అంతే. వాళ్ళ ఏజ్కి ఇంకెంత ఫ్రస్ట్రేషన్ ఉంటుందో ఆలోచించండి. ఇది ఒకసారి జరిగితే పోనీ అట్లీస్ట్ సరే అని అనుకోవచ్చు. స్టూడెంట్స్ బాధపడినా కూడా పెద్దగా ఏదో ఒకటి జరుగుతూ ఉంటే ఎలా బిలీఫ్ ఉంటుంది? ఈ మ్యాటర్ బయటికి లీక్ అవ్వకపోతే అంటే ఎన్ని బయటికి రానివి ఎన్ని జరుగుతున్నాయో. అంత ఈజీగా రాజస్థాన్లో లీక్ అయింది. రాజస్థాన్ నుంచి ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, హర్యానా, బీహార్, కేరళ అన్ని చోట్లకి వెళ్ళింది. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక స్టూడెంట్ చెప్తున్నాడు, ఎగ్జామ్కి వెళ్ళే ముందు చేతికి మణికట్టుకి సంబంధించి ఒక దారం, ఒక థ్రెడ్, ఒక తులసిమాల, మెడలో తులసిమాల, అంతెందుకు జిప్పు, షూస్ ఏం ఉండకూడదు, చెప్పులు వేసుకొని ఉండాలి, ప్లేన్ క్లాత్స్ ఏం ఉండకూడదు, మెడలో గోల్డ్ జ్యువెలరీ, ఇక్కడ జిమ్కీలు గింకీలు ఏం ఉండకూడదు. ఇంత చెక్ చేసి ఒక 2-3 అవర్స్ ముందు రమ్మని చెప్పి లోపలికి పంపించిన తర్వాత మళ్ళీ అక్కడ సంతకం మ్యాచ్ అవ్వలేదని, ఫోటో మ్యాచ్ అవ్వలేదని గోల పెట్టి అది చేసి ఇది చేసి అంత సంఘర్షణ గురి చేసిన తర్వాత వాళ్ళని ఎగ్జామ్కి అలౌ చేస్తారు. బయట ఇక్కడ పేరెంట్స్ పడిగాపులు, మా పిల్లలు ఎలా ఉన్నారు ఏంటో అని చెప్పి వాళ్ళ మీద ప్రెషర్ పడకుండా, పేరెంట్స్ వీళ్ళు నిద్రపోవటమే కానీ పేరెంట్స్ నిద్రపోకుండా మా పిల్లల మీద ప్రెషర్ పడుతుందేమో, మా పిల్లలు ఏం చేసుకుంటారో, మా పిల్లలు ఎలాగైనా సాధించాలి, వాడి కళ నెరవేరాలి, మా కళ నెరవేరాలి అని చెప్పి వాళ్ళు పడిన కష్టం. మళ్ళీ ఇప్పుడు అదంతా రీసెట్ చేసుకొని మళ్ళీ చేయాలి, మళ్ళీ ఎగ్జామ్ సెంటర్స్కి వెళ్ళాలి, మళ్ళీ 1 మినిట్ గోల, మళ్ళీ లేట్ అయితే రానీరు, మళ్ళీ అయ్యే కష్టాలు. వాళ్ళు చెయ్యని తప్పుకి వాళ్ళు ఎందుకు శిక్ష అనుభవించాలి? ఎక్కడో సిస్టంలో ఉన్న ఒక పర్సన్ లేదంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చేసిన పనికి ఎవడో కాంప్రమైజ్ అయితే 22 లక్షల మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు అనుభవించాలా? అది రెండోసారి. నీట్ హిస్టరీ కూడా చెప్తాను. మనకి అంతకుముందు ఏముండేదంటే స్టేట్ వైజ్గా ఎవరి ఎగ్జామ్ వాళ్ళకు ఉండేది. నేషనల్లో సెంట్రల్ కోటా సీట్స్ కోసం నేషనల్గా ఒక టెస్ట్ ఉండేది మనకి, ఎంసెట్ అని, ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. అయితే వీళ్ళు ఏం చేశారంటే 2013లో లేదు ఇలా కాదు, ఇట్లా అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క 2-3 ఎగ్జామ్స్ రాయాల్సి వస్తుంది, అలా కాదు అందరు కలిపి ఒకటే పెడతాం అని చెప్పి తీసుకొస్తే చాలా స్టేట్స్ ఒప్పుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా తమిళనాడు. నాకు ఇదంతా అయిందా తమిళనాడు మీద రెస్పెక్ట్ అవుతుంది. వాళ్ళు ఎంత ఫైట్ చేశారంటే అంత ఫైట్ చేశారు. అసలు వద్దు మాకు నీట్, మాది మేము పెట్టుకుంటాం, మా గోళ మేము పడతాం అన్నట్టు. అయినా అన్నట్టు నీట్ తీసుకొచ్చారు. సరే అప్పుడు కూడా నాకు ఏమనిపించింది, ఆనెస్ట్గా ఒకటి ఉంటే బెటర్ కదా అని. ఎందుకు అవి పైగా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటే ఇంకా అందరికీ ప్రతి స్టేట్కి ఈక్వల్, స్టూడెంట్స్ అందరికీ ఈక్వల్గా ట్రీట్ చేస్తారు కదా, ఒకటే క్వశ్చన్ పేపర్ కదా, ఇక్కడ రాదర్ దెన్ ఇన్ని ఎగ్జామ్స్ రాసే బదులు ఇది బెటర్ కదా నాకు అనిపించింది. 2013లో తీసుకొస్తే సుప్రీంకోర్టు ఒప్పుకోలా, కొట్టేశారు. 2016 అనుకుంటా మళ్ళీ తీసుకొస్తే అప్పుడు 2015 నుంచి ఫుల్ ప్లెడ్జ్డ్గా ఇంప్లిమెంట్ చేశారు. దాన్ని ఎన్టీఏకి అప్పగించారు. సరే బాగానే జరుగుతుంది అన్న క్రమంలో చాలా మధ్యలో చాలా లీక్స్ అయినాయి, బ్లూటూత్ అయ్యని మొత్తం వచ్చినాయి. 2024లో ఇది బయటపడింది. ఒకసారి కొంతమంది స్టూడెంట్స్కి వాళ్ళు రీ ఎగ్జామ్ పెట్టారు, ఎక్స్ట్రా మార్క్స్ 4 మార్క్స్ అయినా మిగతా స్టూడెంట్స్ 4 లక్షల మంది విద్యార్థులకు ఎంతమందికో ఎక్స్ట్రా మార్క్స్ ఇచ్చారు, ఒక 4 మార్క్స్. కానీ స్టిల్ కాంప్రమైజ్ అయినట్టే కదా. ఇప్పుడు చూస్తే మొత్తం ఎగ్జామే. దీనికి మన సెంట్రల్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర పార్దన్ గారు, ఆయన ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. నన్ను అడిగితే ఆయన రిజైన్ చేయాలి. ఒకసారి జరిగితే యాక్సెప్టబుల్, వేరే చోట జరిగితే ఇంకా యాక్సెప్టబుల్, సరేలే అనుకోవచ్చు, దీనికి ఏం సంబంధం లేదని. కానీ ఒకటే దాని మీద ఇలా జరుగుతున్నప్పుడు ఇంత లూప్ హోల్స్ ఉంటే మంత్రి గారు కానీ లేదంటే దానికి సంబంధించిన అధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఎలాంటి వ్యవస్థని, అంటే లూప్ హోల్స్ లేని ఎలాంటి సిస్టమ్ని క్రియేట్ చేయగలిగారు? చేయలేకపోయారంటే ఖచ్చితంగా అది ఫెయిల్యూరే. మంత్రి గారి దగ్గర నుంచి హైయెస్ట్ పొజిషన్ నుంచి ఫెయిల్యూరే. అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి దీనికోసం. వీళ్ళ ప్రెజర్ని మళ్ళీ మనం చేయలేం. కానీ ఇంకోసారి జరగకుండా ఉండాలంటే ఇక్కడ హైయెస్ట్ లెవెల్లో ఏదైనా యాక్షన్ జరగాలి కదా. ఎలాగైతే తప్పు చేస్తే మన ఏదైనా తప్పు చేస్తే మనకి జైలు శిక్షలు, మనకి కోర్టులు ఎన్ని ఉన్నాయో, ఎందుకు వీళ్ళని లీనియంట్గా వదిలేయాలి? మనం డిమాండ్ చేయటం కాదు, వాళ్ళు తీసుకోవాలి రెస్పాన్సిబిలిటీ. నేను ఫెయిల్ అయ్యాను అని చెప్పి ఒకసారి జరిగినప్పుడు దాన్ని సీరియస్గా తీసుకొని అందులో ఉన్న లూప్ హోల్స్ని కవర్ చేస్తూ ఒక పర్టికులర్ అసలు లూప్ హోల్స్ అనే సిస్టమ్ని క్రియేట్ చేయగలిగితే ఇంత గోల్ ఉండదు కదా.
లేదు మా వల్ల కాదు, అమ్మో సెంట్రల్ నుంచి ఇంత కష్టం అనుకుంటే కనుక స్టేట్స్ కుదిరేయండి, ఎవరు స్టేట్ వాళ్ళు నిర్వహించుకుంటారు, సింపుల్. అప్పుడు అట్లీస్ట్ ఏదైనా స్టేట్లో నీకైతే వాళ్ళ స్టేట్ వరకు ఆ విద్యార్థులు మాత్రమే సఫర్ అవుతారు. ఇప్పుడు రాదర్ దెన్ 22 lakhs విద్యార్థులు సఫర్ అయ్యే కన్నా ఆ పర్టికులర్ స్టేట్లో ఉన్న 1,00,000, 2,00,000, 3,00,000 ఎంతమంది అయితే అంతమంది సఫర్ అవుతారు. అవ్వకూడదు వాళ్ళు కూడా, బట్ దాని బెటర్ దెన్ దిస్ కదా. నాకైతే అసలు వినంగానే ఎంత ఇది వచ్చిందని అంత కోపం వచ్చింది. ఆ వ్యక్తి ఎవడో లీక్ చేస్తున్నాడు, వాడి ఫొటోస్ కూడా రిలీజ్ చేస్తున్నారు, వాడేమో గుర్తులు మార్చుకొని తిరుగుతున్నాడంట పోలీసులు దొరకకుండా. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా తప్పుందన్న విషయాన్ని నేను హైలైట్ చేయాలనుకుంటున్నాను. పేపర్లు కొనేద్దాం, పేపర్లు లీక్ చేసిన పేపర్తో మన పిల్లల్ని గట్టెక్కిద్దాం, ఇది కూడా కరెక్ట్ కాదు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైతే దీనికి అప్రోచ్ అవుతున్నారో, ఇలాగా ఎవరైతే విద్యార్థులు వీటికి అప్రోచ్ అవుతున్నారో, ఎవరైతే వీటిని ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళది కూడా తప్పు ఉంది. వాళ్ళని కూడా మనం తప్పు పట్టాలి ఖచ్చితంగా. 25,000కి 26,000కి సోషల్ మీడియాలో వచ్చేసి నీ పేపర్లు, టెలిగ్రామ్ అప్లికేషన్లో కొంతమంది స్టూడెంట్స్ వాటి వీడియోలు కూడా తీసి పెడతారు. ఓపెన్ చేసి ఆ పేపర్ ఓపెన్ చేసి ఒరిజినల్ పేపర్తో కంపేర్ చేసి ఎలా మక్కి ఆ క్వశ్చన్స్ అక్కడ ఉన్నాయా అన్న చూపిస్తున్నారు. ఎప్పుడైతే ఇది సోషల్ మీడియాలో వైరల్ అయినా వీళ్ళు కూడా ఒప్పుకొని ఎగ్జామ్ క్యాన్సిల్ చేశారు. లేదంటే 2024లో ఎంత రచ్చ జరిగిందో అంత రచ్చ జరిగేది. సుప్రీంకోర్టుకి వెళ్ళి వాళ్ళేం క్యాన్సిల్ చేయొద్దని అబ్బో అంత తతంగం జరిగేది. కొంతమంది రిలీజ్ చేసిన క్వశ్చన్ పేపర్ రిలీజ్ చేసిన కీతో కంపేర్ చేసుకొని 720 మార్క్స్కి నీట్కో 725కో 720కో మాకు అన్ని మార్క్స్ వచ్చినాయి అని చెప్పి డిక్లేర్ చేసుకొని కొంతమంది సంబరపడ్డారు కూడా. మాకు 720కి మాకు 710 వచ్చినాయి, 715 వచ్చినాయి, అమ్మయ్య మనకు సీట్ వస్తుంది అది అని చెప్పి. మళ్ళీ వెళ్ళి రాసి సేమ్ రిజల్ట్ని వాళ్ళు రిప్లికేట్ చేయలేకపోతే డ్యూ టు ఆల్ దిస్ ప్రెషర్ పాపం వాళ్ళకి అన్యాయం జరిగినట్టే కదా. అది బిగ్గెస్ట్ క్వశ్చన్. ఇప్పుడు వాళ్ళు మానసికంగా తయారవటానికి, వాళ్ళు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ అందరూ మానసికంగా ముందు తయారవటానికి వాళ్ళు ఏదైతే సిస్టమ్ని వాళ్ళ బ్రెయిన్ని రీసెట్ చేసుకున్నారో దాన్ని మళ్ళీ ప్రిపేర్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది? ఎగ్జామ్ ఫీలు ఇవన్నీ మ్యాటర్ కాదు. చాలామంది ఇది ఎగ్జామ్ ఫీ కట్టించుకోరు ఇలాంటి కామెంట్స్ కూడా నేను చూసాను. ఎవరికి కావాలి ఎగ్జామ్ ఫీజు కట్టించుకోకపోతే ఏంది? మళ్ళీ ట్రావెల్ చేయాలి, మళ్ళీ వెళ్ళాలి, ముందు బ్రెయిన్ రీసెట్ చేసుకొని మళ్ళీ ప్రిపేర్ అవ్వాలంటే ఇది ఈజీ కాదు. ఆ స్టూడెంట్స్కి ఏదైనా జరిగితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఎవరిది రెస్పాన్సిబిలిటీ? సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా దీనికి బాధ్యత తీసుకొని దీనికి బాధ్యులైన వాళ్ళని మంత్రి గారి లెవెల్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. ఒకసారి జరిగితే ఏదో అనుకోవచ్చు, కానీ మల్టిపుల్ టైమ్స్ ఇలాంటి జరుగుతున్నప్పుడు మాత్రం ఆ ఎంటైర్ ఎవరైతే ఆ వింగ్ మొత్తం ఉంటారో వాళ్ళందరూ తీసుకోవాలి, ఇంక్లూడింగ్ ఎన్టీఏ. అలాగే ఎవరైతే లీక్స్ చేస్తున్నారో వాళ్ళు ఏందో అసలు నాకు అర్థం కాదు. మన చట్టాలు ఈ సింపుల్గా వచ్చేస్తారు, దాని తర్వాత మళ్ళీ అయ్యే పని చేస్తారు, 1-2 సార్లు జరుగుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి శిక్షలు ఎలా ఉండాలంటే ఉరి శిక్షలు లాంటివి కూడా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళేమి అదేంటి వాళ్ళేమైనా మర్డర్లు చేశారా, మానవంగాలు చేశారా అంటే మీకు అర్థం కావట్లా. వాళ్ళు క్రియేట్ చేస్తున్న ఇంపాక్ట్ వేరేలా ఉంటుంది. ఎవరికి స్టూడెంట్కి ఏం జరిగినా కూడా వాళ్ళు చేసింది అదే, ఇండైరెక్ట్గా లింక్ అయ్యే కదా. ఇలాంటి వాళ్ళకి కూడా అలాంటి లెవెల్లోనే శిక్షలు ఉండాలి. లేదంటే ఏముంది, ఇది చేస్తాం, కోట్లు సంపాదించుకుంటాం, అందులో కొంచెం ఖర్చు పెట్టామంటే బెయిల్ వచ్చేస్తుంది, ఒకవేళ దొరికినా వెనక్కి వచ్చేస్తాం అన్నట్టు ఉంటుంది. అంత ఈజీగా ఇచ్చేస్తున్నారు. ఈ సిబిఐ ఇన్వెస్టిగేషన్లో మరి ఏం తెలుస్తారో తెలియదు, ఎవరు సహకరిస్తారు, ఆ ఎయిర్ అఫీషియల్స్లో ఎవరు సహకరించారు, లేదంటే కింద ఉన్నోళ్ళలో ఎవరు దాన్ని అంటే వాళ్ళకి కింద ఉన్నోళ్ళు కూడా తీసేయగలిగారు పేపరు, లేదంటే వాళ్ళు లాగగలిగారు అంటే ఆలోచించుకోండి ఎన్ని లూప్ హోల్స్ ఉన్నాయో. పోనీ పైన ఉన్నోళ్ళు ఎవరైనా లీక్ చేశారంటే ఎంత కాంప్రమైజ్ అయిపోయిందో మన సిస్టమ్ చూసుకోండి. అది మన పరిస్థితి. ఒక ఎగ్జామ్ని మన ఇండియా లెవెల్లో పాన్ ఇండియాలో ఒక ఎగ్జామ్ని మనం ప్రాపర్గా నిర్వహించలేకపోతున్నాం. మళ్ళీ ఎంత రిసోర్సెస్ వేస్ట్, మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి, మళ్ళీ 22 లక్షల మంది ట్రావెల్ చేయాలి, వాళ్ళ పేరెంట్స్ అందరూ కలిసి. ఎన్ని రిసోర్సెస్ వేస్ట్. రిసోర్సెస్ గురించే కదా 2 రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం. పెట్రోల్, డీజిల్, ట్రావెలింగ్, గోల్డ్, వీటి గురించే కదా. మరి ఇప్పుడు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లైక్ షేర్ కొన్ని విషయాలకి ఏంటంటే మనం ఎమోషనల్గా వెళ్ళిపోతాం, కానీ మీరు అది చేస్తే వీడియో రీచ్ అన్నది పెరుగుతుంది. కొన్ని వీడియోస్ మానిటైజ్ కూడా అవ్వవు. ఇది లాస్ట్ వీడియో ఏదైతే ఉందో ఆ బండి సంజయ్ గారు వాళ్ళ అబ్బాయి వీడియో చేస్తామో మానిటైజ్ కూడా అవలా, లిమిటెడ్ మానిటైజ్. దానివల్ల డబ్బులు మ్యాటర్ కాదు. ఇక్కడ ఏమైందంటే దానివల్ల రీచ్ కూడా లిమిట్ అయిపోతుంది. రీచ్ని లిమిట్ చేస్తాడు వాడు. ఇలాంటి విషయాలన్నీ మాట్లాడినప్పుడు ఎలాంటివి జరుగుతుంది.
సో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇవన్నీ చేస్తే ఏమిటంటే అట్లీస్ట్ కొద్దిగా అల్గారిథంకి వ్యతిరేకంగా కొంచెం పని చేసి కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది వీడియోస్, మన ఒపీనియన్స్ రీచ్ అవుతాయి. మన వల్ల కొంతమందికి విషయం చేరటం కానీ, లేదంటే వేరే వాళ్ళు అరే వీళ్ళే మాట్లాడారంటే మనం మాట్లాడాలని వేరే వాళ్ళు అనుకోవటం కానీ, మనము మాట్లాడాలనుకోవటం కానీ, అందరూ మాట్లాడితే ఏంటంటే ఒక ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది ఇష్యూ మీద, ఏ ఇష్యూ అయినా సరే. చూస్తున్నారు మీరు. చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆనంద్ వ్యూస్.